గత యాసంగి సన్నాలకు బోనస్ అంటూ పెండింగ్ నిధులు రిలీజ్ చేసేందుకు సర్కార్ కసరత్తు. ఈ నెలాఖరులోకి రైతుల ఖాతాల్లోకి జమ, దశల వారీగా 1159 కోట్ల పంపిణీ, చెరుకు రైతులకు 500 బోనస్ ఇచ్చేందుకు సన్నాహాలు అంటూ సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, లజ్జ ఏదన్నా ఉండాలి. పంట ఎప్పుడు, పైసలు ఎప్పుడు, ఎవడు చెప్పమన్నాడు, ఎవడు అడిగిండు, నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టుకొని, నువ్వు నీ వరంగల్ రైతు డిక్లరేషన్లో పెట్టుకొని ఇప్పటిదాకా పంట అయిపోయి 6 నెలలు అవుతా ఉంది. ఈ పంట కూడా అయిపోయింది, ఈ పంట కూడా అమ్ముతున్నారు. పోయిన పంటది ఇప్పుడు, ఇప్పటి పంటది ఎప్పుడో. పోయిన పంటది ఇయ్యాలటి పంటది ఎన్నాడు దేవునికేరు కాదు, ఇక గ్యారంటీ లేదు, పక్క లేదు ఇక అది. అరే ఇక పోయిన పంట పైసలు ఇప్పటిదాకా రాకపోతే రైతు అంటాడు ఎట్లా బతుకుతాడని నాకు అర్థం కాలే. నువ్వు ఎవడు చెప్పమన్నాడు నిన్ను? ఎవడు నీ మెడ మీద కత్తి పెట్టి అడిగిండు బోనస్ ఇస్తావా సస్తావా అని? లేని వేషాలు వేసుకుంటా, మీరు లేని కథలు పడుకుంటా అని రైతులు బాధపడుతున్నారు. ఇక చూడండి, మొత్తానికైతే ఈ నెలాఖరు వరకు ఇస్తాడట. ఈ 2-3 రోజులలో ఏం నెల, ఇంకా ఇప్పటికే దిక్కు దివానం లేదు. ఇన్ని నెలల్లో ఇయ్యనోడు ఈ 2 రోజులు ఇస్తాడంటే నమ్మాలనా? నమ్ముతారా రైతులు? అది ఈ దొంగ ఎన్నికల కోసం నాటకం కాదా? ఎన్నికల కోసం ఆడుతున్న దొంగ నాటకానికి కాదా? దాన్ని ఇప్పుడు గొప్పగా మేము ఇస్తాం. మరి ఇన్ని రోజులు ఆడమన్నారు, ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు? ఇన్ని రోజులు రైతుల బాధలు కనబడలేదా? ఇప్పుడు యాదికి వచ్చిన అది. గత యాసంగి సీజన్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న సన్నబడ్లకు బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. అయితే ఇప్పుడు అన్నీ అవుతాయి. ఎందుకంటే డబ్బాల ఓట్లు జమ కావాలి కదా. సిగ్గుండాలి కొంచెమన్నా ఇట్లాంటి మాటలు చెప్పినోనికి. ఆనాడు మేనిఫెస్టోలో పెట్టుకుంటూ, ఆనాడు డిక్లరేషన్లు ఉంటుంది, ఇలా మాత్రం ఇచ్చేటప్పుడు మాత్రం నొప్పి అవుతుంది. అంటే ఎన్నికలు వస్తేనో, లేకపోతే ఎవడన్నా పోతేనో, ఏదైనా జరిగితేనో పైసలు ఇస్తారు, లేకపోతే ఇయ్యరా, లేకపోతే రావా. ఇవో సన్నవడ్లకు బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఈ నెలాఖరులోగా బకాయి ఉన్న రైతులకు చెల్లిస్తున్నట్టు తెలిసింది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బోగస్ నగదు గుదిబండగా మారింది. దీంతో వారంతా స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేయగా దశల వారీగా పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ పేర్కొంది. నిజంగా చెప్పాలంటే కామారెడ్డి రైతులకు హ్యాట్స్ ఆఫ్. మొన్న ఎవరైతే కొంతమంది రైతులు సీతక్కను దొరకబట్టి అడిగిరు చూడు, అయిన వాళ్ళ మీద కేసులు పోతారు జైలుకి. ఏమున్నది, ఒక 6 మంది మీద వాళ్ళు ఎట్లాగూ అన్నిటికీ తెగించిన వాళ్ళు, అందుకోసానికే పోయి రాదా అక్కడ దాకా. సో నిజంగా ఆ రైతులు కొట్లాడితేనే వచ్చింది. ఆ రైతులు సీతక్కను అడ్డగిస్తేనే వచ్చినాయి. తెల్లారబడ్డేట వాళ్ళందరికీ పైసలు వాళ్ళే చెప్పారు. ఇప్పుడు చూడురి ఎట్లా వస్తున్నాయో. ఎట్లా అంటే మీకు ప్రియారిటీ అనమాట, ప్రియారిటీ వైజ్. ఇప్పుడు అవసరమైంది, ఎన్నికలు ఉన్నాయి, వేసేయాలి. ఇప్పుడు పంపించేయాలి. ఇన్ని రోజులు యాదికి లేదు. 6 నెలల్లో ఎవడైనా వీకనిగా రైతు అప్పు చేయని సావరి. దీంతో వారంతా స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చారు. అయితే పంపిణీ అయినట్లు పౌర సరఫరాల శాఖ పేర్కొంది. ప్రస్తుత వానాకాలం బోనస్ జమ అవుతుండగా గత యాసంగి సీజన్ బోనస్ పెండింగ్ పెట్టడంపై అన్నదాతలు అనుమానం రేకెత్తింది. ఎగనామం పెట్టే అవకాశం ఉందని భావించి ముందుగా పెండింగ్ బకాయిలు వేసిన తర్వాతే వానాకాలం సన్నాల నగదు వేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యేలు ఈ సీజన్ కొద్దిగా ఆలస్యమైన పర్లేదు, యాసంగి బకాయిలు వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరారు. కొద్దిగా ఆలస్యం ఎందుకైతే నాకు అర్థమైతలేదు. 100,000 కోట్ల రూపాయల పనులు అని చెప్పి ఏమేమో కొత్త పనులకు మీరు క్యాబినెట్ల తీర్మానం చేస్తా ఉన్నారు కదా. మరి 1100 కోట్లు సన్నబడ్లకు బోనస్ ఇయ్యలేని గత్యంతరం, అంటే అంత గతి లేని రాష్ట్రం అయిపోయిందా మనది? ఆ పరిస్థితిలో పడిపోయినామా? సంవత్సరానికి మరి మీ ఆదాయం ఏంది? మీరు ఎట్లా బడ్జెట్ పెడుతున్నారు? మరి 1,00,000 కోట్ల బడ్జెట్ ఎవరిని కొంపలార్పనికి పెడుతున్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి పెడుతున్నారు? ఇది అర్థం చేసుకోవాలి కదా. ఎగనామం పెట్టేందుకు అవకాశం ఉందని భావించి ముందుగా ఇదేట ఆలస్యమైన పర్లేదట. ఈ పంటది పోయిన పంటది మాత్రం ఖచ్చితంగా ఏమన్నారట. సో అధికారులు బకాయిల రైతుల వివరాలు తీసుకొని దశల వారీగా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. గత యాసంగి సీజన్లో 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో దొడ్డు 51 లక్షల మెట్రిక్ టన్నులు అయితే సన్నవడ్లు 24 లక్షల మెట్రిక్ టన్నులు. సో మొత్తం ధాన్యానికి 17,198 కోట్ల ప్రభుత్వం రైతులకు చెల్లించింది. అప్పుడు చెల్లించిన పైసలు. కానీ ఇక్కడ సన్నాలు పండించిన 4,09,000 మంది రైతులకు మాత్రం 1,159 కోట్లు చెల్లించాల్సింది ఉంది. మరి 4 లక్షల మంది రైతులకు ఇప్పటిదాకా పైసలు రాలేదు. ధాన్యం కొనుగోలు పూర్తి చేసి 4 నెలలు దాటినా బోనస్ పడలేదు. బోనస్ ప్రకటనతో సన్నాల సాగు. ప్రభుత్వం ఇక ఇది గొప్ప, అక్కడనేమో వస్తుందని చెప్పి ఈ పత్రిక ఏం చేస్తుందంటే బోనస్ చెప్పడం వల్లనే సన్నాలు సాగు చేస్తారు, లేకపోతే సన్నాలు సాగు చేయకపోదురు అంటే ఆశ పెట్టింది మీరే. దానికి ఎంత కష్టం అవుతుందా రైతుకు, ఎంత ఇబ్బంది అవుతుందో నాకేరు కాదు. సన్నవడ్లు బండియనికి ఆయనకి ఈల్డింగ్ ఎంత వస్తుంది, దానికి పార్కం ఎంత కావాలి, నీళ్ళు ఎంత కావాలి, దానికి మందులు ఎంత కొట్టాలి, మసాలా ఎంత చల్లాలి, యూరియా ఎంత అవసరం అవుతుంది. ఇచ్చిరా యూరియా అన్న చక్కగా? యూరియా ఇచ్చిన మొక్కలు ఉన్నాయా మీ? సరిగ్గా యూరియా ఇవ్వడం కూడా చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అని రైతులు ఏడిస్తే వాళ్ళు ఆడ రోడ్ల మీద మొత్తుకుంటే ఇలా కిందనో మీదనో నడిపిస్తా ఉన్నారు. అన్నారా లేదా? వాళ్ళు రైతులు తిట్టింది ఉన్నదా లేదా, గుర్తుందా లేదా? అయితే ఈ సన్నవాట్లు పండించుడు అని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నారు కదా. మీరు పెడితే, మీరు ఇస్తా అంటే వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ దానికి వెనకాల ఎంత కష్టం ఉంటుంది, దానికి ఎన్ని కథలు ఉంటాయి, ఎన్ని తెగుళ్ళు వస్తాయి, ఎన్ని రోగాలు పడతాయి ఆ పంటకి, దానికి ఎంత నీరుతడి అవసరం ఉన్నది, పార్కం ఎంత పెట్టాలి, దానికి ఎంత పని ఉంటుంది, ఇన్ని గానం దాటి అయినా లాస్ట్కి అది ఎంత పంట వస్తుంది ఏందనేది కూడా లెక్కెరక. దొడ్డు వడ్లు ఎన్ని వస్తాయో, సన్నవడ్లు ఎన్ని వస్తాయా? రావు కదా. సో తక్కువ అవుతుంది కదా ఈల్డింగ్. సో ఇన్ని రకాల సమస్యల్ని దాటి ఆయన పండిస్తే
పెట్టుబడి పెట్టి చివరికి ఆయనకి ఇస్తా అన్న బోనస్ ఇవ్వడానికి ముఖ్య మూలికి ఇస్తా ఉన్నారు. దాన్ని గొప్ప చెప్తున్నారు. ఇలా ఇగో మెట్రిక్ టన్నుల సన్నాలే ఏట ఇగో నిజామాబాద్ జిల్లాలో వీళ్ళు ఏమంటారు, ఇగో ప్రభుత్వం సన్నాలు పెద్ద ఎత్తున సాగు చేసేందుకు రైతులకు ప్రోత్సాహకాలు బోనస్గా 500 ప్రకటన చేసింది. ఒకవేళ మీరు దీనికంటే మొదలు సన్న బియ్యం ఇస్తాం ప్రజలకి, కంట్రోల్ షాప్ ద్వారా ఇచ్చే రేషన్ షాప్ ద్వారా ఇచ్చే బియ్యాన్ని సన్న బియ్యం ఇస్తామని చెప్పి అన్నారు చూడు. ఒకవేళ రైతులు పండియకపోతే ఎక్కడికెళ్ళి ఇచ్చేటోళ్ళు? రైతులు వండియకపోతే మీరు ఎక్కడికి వెళ్ళి ఇచ్చేటోళ్ళు? 40 రూపాయలకు పైగా ఉన్నటువంటి సన్న బియ్యాన్ని తీసుకొచ్చి మీరు ఎట్లా సప్లై చేసేటోళ్ళు చెప్పాలి. ఉచితంగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ ఎట్లా చేస్తారో చెప్పాలి. అంటే రైతులు పండించాలి, రైతులకి బోనస్ ఇస్తే వాళ్ళు పండిస్తారు. కాబట్టి ఆశ పెట్టి అంటే మీరు ఇవ్వడం కోసమే కదా తప్ప ఇంకో రైతును బతికేయడానికి కోసం కాదు. అది ఇది అర్థం చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే రైతు సన్నాలు పండిస్తే రైతును బతికిద్దామని కాదు. వీళ్ళు సన్న బియ్యం ఇవ్వడం కోసానికి సన్నబడ్లు పండియరని చెప్పి వాళ్ళకి అడిషనల్గా బోనస్ ఇస్తున్నా అని చెప్పారు. కానీ పండిస్తే ఏమిచ్చింది? బూడిది. ఇగో బోనస్ ప్రోత్సాహకాలుగా 500 రూపాయలు ప్రకటన చేసింది. దీంతో రైతులు సన్నబడ్లు సాగు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 8 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే అందులో 7 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలే. నల్లగొండ, జగిత్యాల, నిర్మల్, నారాయణపేట, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో పెద్ద మొత్తంలో సన్నబడ్లు పండించారు. ఈ జిల్లాలకు సంబంధించిన రైతులకు సుమారు 500 కోట్ల బోనస్ చెల్లించినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం వానాకాలం సీజన్లో కూడా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. అందులో 45 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలే సేకరించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు ఇచ్చింది. పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యంలో తేడా లేకుండా చూడాలని, అందుకోసం సన్నాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించింది. ఈ సీజన్కు కొనుగోలు చేసే సన్నాలకు 2200 కోట్లు అవుతుంది. రైతు 2 సీజన్లకు ప్రభుత్వం రూపాయలు సుమారు 3500 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. వానాకాలం వడ్ల సేకరణ వేగవంతం. ప్రస్తుతం వానాకాలం సీజన్కు సంబంధించి వడ్ల సేకరణ పౌర సరఫరాల శాఖ వేగవంతం చేసింది. ఇప్పటి వరకు 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. నవంబర్ నెలలో 32 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం పెట్టుకుందని చెప్పి ఇక్కడ ఉండగా గత నెలలో మొంతా తుఫాన్ కారణంగా కొనుగోలు ఆలస్యం జరిగింది. కనీసం 30 లక్షల మెట్రిక్ టన్నులు ఖచ్చితంగా కొనుగోలు చేయాలని ముందుకు వెళ్తోంది. ఆలస్యం చేస్తే ప్రైవేట్ వ్యాపారులు రైతులను మభ్యపెట్టి కొనుగోలు చేసి ప్రభుత్వం కేంద్రాలకు రాకుండా కుట్రలు చేస్తారు. అలా జరగకుండా త్వరగా కేంద్రాలకు వచ్చిన ధాన్యం తాలు, తరుగు, రంగు మార్పిడి వంటి కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే జనవరిలో పూర్తి చేయాల్సిన ధాన్యం సేకరణ ఈసారి డిసెంబర్లోనే 80 లక్షల మెట్రిక్ టన్నుల సేకరించేందుకు సిద్ధమైందని చెప్పి అది గొప్ప వార్తగా ఇక్కడ రాసి చెరుకు రైతులకు బోనస్పై ప్రభుత్వం పరిశీలన, ఇంకా పరిశీలనలో ఉంది, ఇచ్చుట్ల కాదు పరిశీలనలో ఉంది, ఆలోచనలో ఉంది. వరి రైతులకు బోనస్ ఇవ్వడంతో చాలామంది రైతులు సన్నాలు సాగు చేస్తూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు చేస్తున్నారు. దీంతో సర్కారు పంపిణీ చేసే రేషన్ బియ్యానికి ఇబ్బందులు లేవు. అది అసలు ముచ్చట. రేషన్ బియ్యం కోసానికి వీళ్ళకి బోనస్ ఇస్తారు, లేకపోతే ఇవ్వకపోదురు. అది కూడా ఆలోచించుకోరు. అదేవిధంగా చెరుకు రైతులకు కూడా అకాల వర్షాలకు పలు రకాలుగా నష్టపోతున్నామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. స్పందించిన రేవంత్ ప్రభుత్వం సాధ్యాసాధ్యాలపై వ్యవసాయ శాఖతో చర్చిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా చెరుకు సాగు విస్తీర్ణం పెంపుదలతో పాటు చక్కెర పరిశ్రమకు ఊతమివ్వాలని గవర్నమెంట్ భావిస్తోంది. వారం రోజుల క్రితం చెరుకు రైతులు పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశం నిర్వహించారు. అయితే చెరుకు రైతులు చక్కెర పరిశ్రమల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి వాటికి శాశ్వత పరిష్కారాలు సూచించేందుకు మంత్రి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు అంటూ ఇక్కడ మొత్తానికైతే చెరుకు రైతులకు కూడా బోనస్ కోసానికి ప్రభుత్వం పరిశీలిస్తుందట. మరి ఎంత బోనస్ ఇస్తుంది, నిజంగానే ఇస్తుందా, అది కూడా గిట్లనే చేస్తుందా, చెప్పి మళ్ళీ ఎగబెడుతుందా, ఇవన్నీ కూడా మనం చూస్తాం త్వరలోనే.